ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించి అలాగే టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండింటి మీద దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించి నిందితులుగా ఎవరైతే ఆరోపించబడి ఉన్నారో వీరు ఏపీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఏపీ హైకోర్టు అందుకు నిరాకరించడంతో పోలీసులు వీరిని అరెస్టు చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా మాజీ ఎంపీ నందిగమ సురేష్ని అరెస్టు చేయడం జరిగింది. తర్వాత ఏపీ విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తని అరెస్టు చేయడం జరిగింది. ఇక వైసీపీ నేత దేవినేని అవినాష్ని, తలశీల రఘురామ్ని, లేళ్ల అప్పిరెడ్డిని, అలానే మాజీ మంత్రి జోగి రమేష్ని కూడా అరెస్టు చేస్తారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి వీరైతే ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి. జోగి రమేష్ కోసం పోలీసులు హైదరాబాద్లో కూడా వెతుకుతున్నారు అనేది వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే ఈ నేపథ్యంలోనే వీరు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారు అనేటువంటి వార్తలు వెలువడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి అంశంలో తనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా, అరెస్టు చేయడానికి వీలు లేకుండా బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రేపు లేదా ఎల్లుండి ఈ పిటిషన్ విచారణకు రావచ్చు అని చెప్పి భావిస్తున్నారు.